బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ భేటీపై సందిగ్ధత నెలకొంది. ఇవాళ కేబినెట్ మీటింగ్ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల నిర్ణయించారు. అయితే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడంతో సమావేశం నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని సీఎస్ శాంతికుమారి అనుమతి కోరారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఈసీ నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. దీంతో కేబినెట్ మీటింగ్ ఉంటుందా లేదా అన్నది అనుమానంగా కనిపిస్తుంది. అయితే ఈసీ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే మధ్యాహ్నం లేదంటే సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్ లో కేబినెట్ మీటింగ్ జరగనుంది. కేబినెట్ మీటింగ్ జరిగితే ఆగస్టు 15 లోపు రైతుల రుణమాఫీ, అందుకు సంబంధించిన నిధుల సమీకరణపై చర్చించనున్నారు. రుణమాఫీకి అవసరమైన కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్ల రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతర నివేదికను సమర్పించింది. నివేదికలోని సిఫారసులు, తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. జూన్ నుంచి కొత్త విద్యా సంవత్సరం ఆరంభమవుతుంది కాబట్టి స్కూళ్లు, కాలేజీల ప్రారంభానికి ముందే అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ సందీప్ సిద్ధంగా ఉన్నారు. సందీప్, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా సచివాలయంలో కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత మొదటి కేబినెట్ సమావేశం అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ లో బిజీ ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు పాలనపై కూడా దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాబోయే అలాగే ఆగస్టు 15వ తేదీ వరకు కూడా ఎలక్షన్ ప్రచారంలో కూడా తను తప్పకుండా రుణమాఫీ చేస్తుంది ఈ ప్రభుత్వం చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి తన ఎలక్షన్ ప్రచారంలో కూడా చెప్పడం జరిగింది. దానిపై కూడా ఈ రోజు ఈ కేబినెట్ సమావేశంలో కూడా సమీక్ష చేయనున్నారు. అలాగే ముఖ్యంగా ధాన్యం కొనుగోలు, అలాగే ఇటీవల కురిసిన వర్షాలకు సంబంధించిన పంట నష్టంపై కూడా ఈ యొక్క కేబినెట్ లో కూడా చర్చించున్నారు. అలాగే ముఖ్యంగా మేడిగడ్డ సుందిలకు సంబంధించిన బ్యారేజ్ కుంగిపోయిన సంబంధించి ఇప్పటికే నేషనల్ సేఫ్టీ అధికారులు కూడా నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. దానిపై కూడా ఈ రోజు ఈ కేబినెట్ లో చర్చించారు. ముఖ్యంగా రాబోయే వర్షాకాలం నేపథ్యంలో కూడా తప్పకుండా దీనిపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో దీన్ని ఎలాగైనా సరే దీన్ని నాణ్యతపై కూడా ఇప్పటికే ఎన్డీఎస్ఏ కూడా ఇప్పటికే రిపోర్ట్ ఇచ్చింది. పూర్తిగా ప్రాజెక్ట్ సంబంధించిన లోపం కారణంగానే ఇదంతా కుంగిపోయిందని కూడా చెప్పుకున్నారు. దానికి సంబంధించి ఎల్ఎన్టీకి కూడా ఇప్పటికే లేఖ రాయడం జరిగింది. ఎల్ఎన్టీ కూడా తప్పకుండా ఈ ప్రాజెక్ట్ పునర్నిర్మాణం సంబంధించి కూడా మరమ్మతులకు కూడా తాము చేయిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వానికి కూడా లేఖ రాయడం జరిగింది. అలాగే ధరణి సమస్యలపై కూడా ఈ యొక్క సమావేశంలో కూడా చర్చించుతున్నారు. ముఖ్యంగా 133 మాడ్యూలకు సంబంధించి ఇప్పటికే 75 కూడా కొలిక్కి వచ్చాయని చెప్పేసి కూడా ధరణి కమిటీ నివేదిక ఇచ్చింది. దానికి సంబంధించి కూడా జూన్ 4వ తేదీ వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా ధరణిలో ఉన్నటువంటి సవరణలు అన్ని కూడా పూర్తిగా క్లియర్ చేసి ఎలాంటి గత ఇచ్చినటువంటి ఫిర్యాదులు కావచ్చు, తాజా ఫిర్యాదు ఏవి కూడా అన్నింటి కూడా పరిష్కరించాలని చెప్పేసి కూడా ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయించి ఉన్నారు. అలాగే ముఖ్యంగా భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ధరలు కూడా పెంచాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా ఆదాయాన్ని కూడా సమకూర్చుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ల ఫీజు కానీ స్టాంప్ డ్యూటీ కూడా పెంచాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సందీప్.
తెలంగాణ కేబినెట్ భేటీపై సందిగ్ధత నెలకొంది. ఇవాళ కేబినెట్ మీటింగ్ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే నిర్ణయించారు. అయితే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడంతో సమావేశం నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని సీఎస్ శాంతికుమారి అనుమతి కోరారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఈసీ నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. దీంతో కేబినెట్ మీటింగ్ ఉంటుందా లేదా అన్నది అనుమానంగా మారింది. ఈసీ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే మధ్యాహ్నం లేదంటే సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో కేబినెట్ మీటింగ్ జరగనుంది. ప్రస్తుతం ఈ రోజు జరగాల్సిన కేబినెట్ మీటింగ్ ఉంటుందా లేదా అనేది కూడా ఒక సందిగ్ధత నెలకొంది. కేంద్ర ఎన్నికల సంఘాన్ని అయితే శాంతికుమారి పర్మిషన్ అడిగారు, కానీ ఎలాంటి రిప్లై రాలేదని కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, దీపిక, ఏదైతే కేబినెట్ సమావేశంలో దీనిపై తర్జన భర్జన కొనసాగుతున్నప్పటికీ ఈసీ క్లియరెన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సాయంత్రం 4 గంటలకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం కన్నున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ప్రధాన అంశాలు ఇటు ధాన్యం కొనుగోళ్లపై సీరియస్ గా ఉంది. ఎందుకంటే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు ఇది ఎమర్జెన్సీ మీటింగ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈసీ పర్మిషన్ దీనికి అక్కర్లేదని చెప్పి అధికార వర్గాలు కూడా చెప్తున్నాయి. ఎందుకంటే ఈ సమయంలో ఎన్నికలు ముగిశాయి, అదేవిధంగా కోడ్ అమలు ఉన్న నేపథ్యంలో కోడ్కు లోబడే సమావేశం ఉండబోతుంది. కేబినెట్ మీటింగ్ గా మెయిన్ ఎన్నికల ప్రభావం చూపేటువంటి నిర్ణయాలు ఎటువంటి తీసుకునే ఇబ్బంది లేకపోవడంతో, టెక్నికల్ గా ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో కేబినెట్ సమావేశం యథావిధిగా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈసీ నుంచి కూడా క్లియరెన్స్ వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు కేబినెట్ సమావేశం జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈలోగా ఇప్పటికే కేబినెట్ ఏదైతే ఎజెండాగా పెట్టుకుందో, ఎజెండా అంశాలు ఏవైతున్నాయో దానిపై ప్రధానంగా చర్చించే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఏదైతే ధాన్యం కొనుగోలు సంబంధించిన అంశం కావచ్చు, అదేవిధంగా పంట నష్టం సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అది కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ధరణి సమస్యలపై ఈ రోజు చర్చించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రానికి ఆదాయం సమకూర్చుకునే అంశాలపైన ఆ కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇటీవల ఎన్నికల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి పదే చెప్తూ వచ్చారు, ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేసి తీర్తామని చెప్పారు. అయితే దీనికి దాదాపు 40,000 కోట్ల అవసరం పడుతుంది. ఈ కొద్ది పీరియడ్ లోనే ఈ సమయంలోనే 40,000 కోట్లు సమకూర్చాలంటే ఇది ప్రభుత్వానికి ఛాలెంజ్ గానే చెప్పవచ్చు. ఎందుకంటే అంత పెద్ద మొత్తంలో ఆదాయం సమకూర్చుకోవాలంటే వివిధ మార్గాలను అన్వేషించాలి. దీనికి బ్యాంకర్లను ఒప్పించుకోవాలి, ఇతర మార్గాలు చూసుకోవాలి. అయితే ఇప్పటికే అధికారులకు పలు సూచనలు కూడా చేయడం జరిగింది. ఎందుకు పెద్ద మొత్తంలో 40,000 కోట్లు ఒకేసారి రుణమాఫీకి సంబంధించిన అంశం కాబట్టి దీన్ని ఎట్లయితే నిధులు సమకూరుతాయో దీనిపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. కేబినెట్ సహచార మంత్రులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి దీనిపై చర్చించనున్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్, ఎక్సైజ్, మిగతా స్టాంప్స్ ఏదైతే మైనింగ్ శాఖలు ఉన్నాయో, రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చే శాఖలు వీటితో సమావేశమయ్యారు. అధికారులు కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది. అదేవిధంగా భూముల రేట్లు పెంపు, రిజిస్ట్రేషన్ పెంపు, ఎందుకంటే గతంలో 2001లో దీనిపై సవరణ చేయడం జరిగింది. అప్పటి నుంచి భూముల స్లాబ్ రేట్లు ఏదైతే పెంచలేదు. అయితే దానికి సంబంధించి గతంలో ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే పెంచారో దానికి సంబంధించి ఉంది 2022లో జరిగింది ఇది. అయితే ఇప్పటి వరకు క్రయ విక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు లేని నేపథ్యంలో దీనిపై దృష్టి సారించనున్నారు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు దాదాపు 20,000 కోట్ల వరకు ఆదాయం వస్తుంది ఒక సంవత్సరానికి అనేది అంచనా వేయబోతున్నారు. అయితే గతంలో 18,000 కోట్ల టార్గెట్ పెట్టుకున్నప్పటికీ 14,000 కోట్లు టార్గెట్ రీచ్ అయింది ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి. అయితే దీన్ని కూడా బేరీజ్ వేసుకుంటున్నారు. అధికారులు కూడా దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఆదాయాన్ని సమకూర్చుకునే మార్గాలను ఖచ్చితంగా పనిచేయాలని చెప్పి ఇటు సీఎం రేవంత్ రెడ్డి సూచిస్తున్నారు. అయితే కేబినెట్ లో దీనిపై ఆదాయ మార్గాలు సమకూర్చే ప్రధాన అంశాల మీదనే చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో, రైతు భరోసాకు 15,000 చొప్పున ఇస్తామని చెప్పడం, అదేవిధంగా మిగతా హామీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, సంక్షేమ పథకాలకు సంబంధించి చాలా ఖర్చుతో కూడుకున్నది బడ్జెట్ లో. వీటన్నిటికీ వ్యయం చేయాలంటే పెన్షన్ ఇప్పుడు 2,000 ఇస్తున్నారు, దాన్ని 4,000 చేయాల్సి ఉంటుంది. ఈ హామీలన్నీ అమలు చేయాలంటే ఎక్కువ మొత్తంలో నిధులు అవసరం అవుతాయి.
అయితే నిధులు అవసరం పడతాయి కాబట్టి అప్పులు తెచ్చుకున్నాయి. ఎఫ్ఆర్బిఎం లోబడే అప్పులు ఉన్నాయి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి. దాన్ని లోబడే అప్పులు చేస్తామని కూడా ఇప్పటికి సీఎం స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఎఫ్ఆర్బిఎం లోబడి అప్పులు తెచ్చుకోవడంతో పాటు ఇతర మార్గాల్లో ఆదాయాన్ని ఎట్లా సమకూర్చుకోవాలనే దానిపైన ప్రధాన దృష్టి పెట్టనున్నారు. దీనిపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా రైతు కొనుగోలు, ఇప్పుడు ధాన్యం కొనుగోలు, అదేవిధంగా ఇప్పుడు రాబోయే వానాకాలం సీజన్ ఏదైతుందో మళ్ళీ వర్షాలు పడే 2-3 వారాల్లో వర్షాలు పడితే మళ్ళీ రైతులు నాట్లు వేసుకోవడం లాంటి ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో మళ్ళీ పెట్టుబడి సాయం ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అయితే ఈ నేపథ్యంలో రైతు భరోసా కింద ఎంతమంది రైతులు లబ్ధిదారులు ఉన్నారు? ఇంతకుముందు రాళ్ళు గుట్టలు ఇట్లాంటి వాటికి అన్నేతరాంత భూములకు కూడా ఏదైతే నిషేధ భూములు ఉన్నాళ్ళు పట్టా చేయించుకున్న అట్లాంటి భూములకు కూడా రైతు బంధు ఇచ్చారు. దానికి ఎక్కువ అమౌంట్ దుర్వినియోగం అయిపోయింది అనేది ప్రభుత్వం గుర్తించింది. ఈ రోజు ధరణి కమిటీ కూడా దానికి సంబంధించిన రిపోర్ట్ ఇవ్వండి క్యాబినెట్ కు. నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారికే రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాలనేది కూడా ప్రభుత్వం చూస్తుంది. అయితే ఎంత మేరకు గతంలో మాదిరిగా గత ప్రభుత్వం ఇచ్చిన అమౌంట్ రైతు బంధు అని చేసి కంటిన్యూ చేస్తారా, లేక 15,000 చొప్పున ఇస్తారా అనేది మీద ఈ రోజు క్యాబినెట్ లో చర్చకు రానుంది. దాని మీద క్లారిటీ కూడా రానుంది. అదేవిధంగా ఏదైతే మేడిగడ్డ అన్నారం చిందుల బ్యారేజ్ సంబంధించి ఇష్యూ ఉందో ఇటీవల ఎన్డీఎస్సీ దానిపై ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. తక్షణ మరమ్మతులు చేపట్టాలని కూడా సూచించడం జరిగింది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ కు అటు ప్రాణహితపై నది ఉన్న నేపథ్యంలో అటు నుంచి వరద వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని గేట్లు కూడా ఎత్తడం జరిగింది. నిన్న 7వ బ్లాక్ కు సంబంధించి 15 పిల్లర్ వద్ద కూడా ఒక గేటు దాన్ని ఎత్తడం జరిగింది. ఎన్డీఎస్ఏ బృందం సూచించిన మేరకు చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఎన్డీఎస్ఏ బృందం ఇప్పటికే విజిట్ చేయడం జరిగింది. మేడిగడ్డ కుంగిన పిల్లర్లకు తక్షణ మరమ్మతులు చేపట్టాలని సూచించడం జరిగింది. ఎల్ఎన్టీకి ఇప్పటికే ఇరిగేషన్ శాఖ లేఖ కూడా రాయడం జరిగింది. ఎల్ఎన్టీ సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ రిపేర్లకు సంబంధించి ప్రభుత్వమే భరించాలని చెప్పి ఎల్ఎన్టీ ఇటు చూపిస్తుంది నిర్మాణ సంస్థ. దీనికి సంబంధించిన అంశాలపై కూడా ఇటు కేబినెట్ లో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా మేడిగడ్డ పైన ఉన్నటువంటి సుందిల్లా అన్నారం బ్యారేజ్ ఏవైతున్నాయో వీటి కూడా మైనర్ రిపేర్స్ ఉన్నాయి. వీటిని కూడా రిపేర్ చేయాలని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది. దానిపై కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా మేడిగడ్డ ఇక్కడ కుంగిన నేపథ్యంలో దాదాపు 100 కోట్లు అవసరం పడతాయని చెప్పి ప్రభుత్వం అంచనా వేసింది ఇరిగేషన్ శాఖ. దీనికి సంబంధించిన అంశాలు కూడా ప్రధానంగా చర్చ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎడ్యుకేషన్ విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుంది జూన్ తో. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా విద్యాశాఖ ఆయన దగ్గర ఉంది. దీనిపై రివ్యూ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే స్కూల్ అడ్మిషన్స్, అదేవిధంగా స్కూల్ యూనిఫామ్స్ పిల్లలకు ఇవ్వాల్సి, తర్వాత దానికి సంబంధించి క్యాలెండర్ ఎడ్యుకేషన్ ఇయర్ దీనికి సంబంధించి చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మెరుగైన విద్య అందించడం, అదేవిధంగా మండలానికి రెసిడెన్షియల్ స్కూల్ ఇట్లాంటివి ఒకటి ప్రతిపాదన తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనిపై ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇటు అన్ని రకాల విషయాలపై కూలంకషంగా ఈ రోజు చర్చించనున్నారు. ముఖ్యంగా 6 గ్యారంటీల అమలు వీటిపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం మాత్రం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.